సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మేము యాక్చువల్గా కొన్ని వెంచర్స్ గురించి మీరు చూస్తూ ఉంటారు. సో దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ వెంచర్ ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్ వెంచర్ కాదు, వెంచర్స్ అనాలి నేను. సో ఎస్, ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్నిటిని నేను మీ ముందుకు ఈరోజు తీసుకురావాలనుకున్నా. అది కూడా ఎవరో మాట్లాడితే దాని ఎఫెక్ట్ నాకు అస్సలు సెట్ అవుతలేదు. మీకు ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి, అది కూడా ఆ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ చెప్తే వినాలని నాకు అనిపించింది. అందుకోసమే ఈరోజు నేను పిలిచేసిన మన స్టూడియోకి మురళీకృష్ణ గారిని. నీమ్స్ బోరో అని మీకు బాగా తెలుసు. సో ఈ వీళ్ళు చేసే వెంచర్స్ అన్నీ కూడా జనాలకి ఎట్లుంటాయి అంటే, మంచి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మేము అఫోర్డ్ చేయగలుగుతాము, కొనాలి అన్న ఆలోచన కలిగేలాగా ఉంటాయి. సో వాళ్ళ తీసుకొస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అనే ముచ్చట్ని ఈరోజు మేము డిస్కస్ చేయబోతున్నాం. మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను సార్. యాక్చువల్గా ప్రతిసారి నేను అనుకున్నా సార్, మిమ్మల్ని కలిస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుసుకోవాలనుకున్నా నేను. లైక్ ఎట్లా అంటే, రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది, చాలా పెద్ద ప్రొఫెషన్ అయిపోయింది, చాలా వైడ్ అయిపోయింది. ఇది చాలామంది ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఇది కామన్ అయిపోయింది. మీ స్టోరీ విల్ బీ డెఫినెట్లీ డిఫరెంట్ అని అనిపించింది నాకు మీ ప్రాజెక్ట్స్ని చూస్తే. సో ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ యూ. థ్యాంక్ యూ రమ్య గారు. ముందుగా మీకు, సుమన్ టీవీ ప్రేక్షకులకి, మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద, అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి సెగ్మెంట్ అమ్మా. ఫ్రంట్ లైన్లో మేము కనపడినా బ్యాక్ ట్రాన్స్పోర్టేషన్ పీపుల్, సైట్ డెవలప్మెంట్ స్టాఫ్, ఎంప్లాయీస్, మార్కెటింగ్ స్టాఫ్, డిఫరెంట్ సెగ్మెంట్లో మోర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఏదైనా జోన్ ఉందంటే రియల్ ఎస్టేట్. సో పర్సనల్గా నా గురించి అడిగారు. దిస్ ఈజ్ మై 29th year జర్నీ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. 95 I started my career in real estate. 2003 వరకు I worked for different organizations. సో 2003లో I started my own business. అంటే చిన్న లేఅవుట్స్ లాగా నియర్లీ 35 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాను. బిఫోర్ నీమ్స్ బోరో ఐఎమ్ టాకింగ్. అలాగే ఒక 4 రెసిడెన్షియల్ ప్లాటింగ్ లేఅవుట్స్ కూడా డెవలప్ చేస్తున్నాను. సో ప్లాట్స్, ఫ్లాట్స్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్. ఫార్మ్ ల్యాండ్స్ వీ స్టార్టెడ్ విత్ నీమ్స్ బోరో. 2017లో we started నీమ్స్ బోరో గ్రూప్. 2017లో we started ఫార్మ్ ల్యాండింగ్ అన్నమాట. ఈ రియల్ ఎస్టేట్ అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? అది కూడా 95లో మొదలుపెట్టిన, వేరే కంపెనీస్ చేసిన అన్నారు మీరు. అంటే ఈ మధ్య ఎక్కువైపోయింది ఇది. ఎప్పుడైతే భూమి రేట్లు పెరగడం మొదలైందో అప్పుడు మేము తక్కువ కమ్ముతామని ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు రియల్ ఎస్టేట్ని? అంటే హానెస్ట్ చెప్పాలంటే 95లో జాయిన్ అయినప్పుడు ఒక జాబ్ లాగానే జాయిన్ అయినాను. సింపుల్గా ఒక ఎంప్లాయ్మెంట్ టు ఫీడ్ మై ఫ్యామిలీ అండ్ మై సెల్ఫ్. అది హానెస్ట్గా జర్నీ వెళ్తున్న కొద్దీ ఐ మై సెల్ఫ్ ఎడిక్టెడ్ టు ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా, అంటే వాట్ ఐ సే, ద బెస్ట్ ప్రొడక్ట్ వీ కెన్ సర్వ్ టు ద పబ్లిక్. మీరు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బంగారం ఉంది, తర్వాత రకరకాల ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఒక వ్యక్తికి మనం ఇవ్వగలిగేటువంటి ద బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా భూమి మీద ఉంది అని అంటే, ప్రపంచంలో ఉందంటే అది భూమి మాత్రమే. అది ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి ఒక కళ అది. అసలు చిరకాలం కళ అది. మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, ఎవరికైనా ఏదైనా అడ్వైజ్ ఇచ్చినా, ద బెస్ట్ అడ్వైజ్ ఇస్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ అడ్వైస్. వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ మోటో? అంటే అందరూ కొనుక్కోవాలి అన్న ఆలోచన, లేకపోతే అందరి నుంచి అయితేనే మనకు కొంచెం గిరాకీ బాగుంటుంది అనే ఆలోచన? I'll tell you the honest. Please. 2017లో ఫస్ట్ డే థాట్ ఆఫ్ నీమ్స్ బోరో స్టార్ట్ చేసినప్పుడు మాకున్న ఒక సింపుల్ మోటో ఏంటంటే, మీరు నాకు చెప్పారు ఓన్లీ సెలబ్రిటీస్ కెన్ అఫోర్డ్. అంటే ఈ ఫామ్ హౌస్ అనేది, అంటే ఎవరికైనా ఫామ్ హౌస్ ఉందంటే డెఫినెట్లీ హీ విల్ బీ ఇన్ డిఫరెంట్ క్లాస్ పీపుల్ అయి ఉంటారు ఫామ్ హౌస్ అనగానే. సో మామూలుగా రైతువారీగా ఉండేటువంటి వాళ్ళు కాకుండా మనం ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడానికి, అంటే అప్పుడు మేము బాగా ఆలోచించింది ఏంటంటే 2 రీజన్స్. ఒకటి బిజినెస్ రీజన్గా ఆలోచిస్తే, సో మనం మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి మనం ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ కనుక, అంటే కార్పొరేట్ ఫార్మింగ్ రూపంలో, అంటే కార్పొరేట్ ఫార్మింగ్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మేడం. ఎలా అంటే, మేము ఇప్పుడు ఒక 50 acres ఆఫ్ ల్యాండ్, అంటే వై వీ చూజ్ ఇన్ నారాయణఖేడ్. అసలు నిజంగా మాకు చెప్పాలంటే, నాకు మాతృభూమి ఏదైనా ఉందంటే, నాకు ఏదైనా ప్రైడ్ ఏదైనా ఉందంటే నారాయణఖేడే. సో నారాయణఖేడ్ మేము చూస్ చేసుకోవడానికి ఆ రోజులు, దోస్ డేస్ 2017లో
నారాయణఖేడ్లో మాత్రమే అంటే మేము అనుకున్న క్లాస్ పీపుల్కి, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక 5 గుంటాస్ ల్యాండ్, 10 గుంటాస్ ల్యాండ్, హాఫ్ ఏకరు అలా మనం వాళ్ళకి కొంత ల్యాండ్ ఇచ్చి ఒక కార్పొరేట్ ఫార్మింగ్ చేయాలి. సో దాని మీద మేము చాలా ట్రావెల్ చేసాము, దాని మీద చాలా రీసెర్చ్ చేసాము. ఇదేదో సింపుల్గా ఏదో ల్యాండ్ దాన్ని ఏదో అమ్మేసేయడం అలా కాకుండా ఏం ప్లాంటేషన్ చేయొచ్చు అక్కడ. ఎందుకంటే అది నారాయణఖేడ్ అనేది ఒక టిపికల్ ఏరియా మేడం. కొన్ని చోట్ల వాటర్ తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల వాటర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అది వాస్తవంగా కూడా నారాయణఖేడ్ అనేది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 స్టేట్స్కి మధ్యలో దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. సో అక్కడ మనం ఎలాంటి ప్లాంటేషన్ చేయగలం, మినిమం గ్యారంటీగా మనం ఇన్కమ్ తీసేటువంటి ప్లాంటేషన్ ఏముంది అని మేము కర్ణాటక అన్ని డిఫరెంట్ నర్సరీస్ కానీ గవర్నమెంట్ హ్యాచరీస్ వాటికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వాటికి సంబంధించిన నర్సరీలు అన్ని విజిట్ చేసినప్పుడు సో మలబార్ ప్లాంటేషన్ ఒకటి, మహాగని ఒకటి, రెగ్యులర్ శాండిల్వుడ్ ఈ 3 ప్లాంట్స్లోనూ మలబార్ ఒకటి, మహాగని ఒకటి ఏంటంటే ఇవన్నీ ఫారెస్ట్ ప్లాంట్స్, అడవి మొక్కలు. సో వీటికి మామూలు ప్లాంట్స్ కి ఉండేటంత కేర్ గానీ అంత వాటర్ గానీ అంత అవసరం లేదు. ఒక సర్టెన్ స్టేజ్ వరకు మనం వాటిని కేర్ తీసుకోగలిగితే సర్టెన్ ఏజ్ వరకు దాన్ని ఆటోమేటికల్లీ ఇట్ విల్ గ్రో అప్ అండ్ ఇన్కమ్ కూడా బాగుంటుంది. సో అన్న ఉద్దేశంతో మేము దాన్ని ఒక కార్పొరేట్ ఫార్మింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుని నారాయణఖేడ్లో ఏంటంటే ఆ రోజుల్లో, ఇప్పుడైతే చాలా ధరలు కూడా అక్కడ కూడా అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హానెస్ట్గా ఫామ్ ల్యాండ్ చేసే పరిస్థితి అయితే లేదు అక్కడ వాస్తవంగా, ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి. సో మేము ఎంటర్ అయినప్పుడు ఏంటంటే అక్కడ నారాయణఖేడ్లో చాలా రీజనబుల్గా అంటే మేము అనుకున్న కాన్సెప్ట్ మేము చేయడానికి మేము ఏదైతే ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం పీస్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వాలని అనుకున్నామో దానికి అందుబాటులో దొరికినాయి అప్పుడు. సో మేము అలా ల్యాండ్స్ ప్రొక్యూర్ చేసుకుంటూ అక్కడ ఫార్మింగ్ చేస్తూ చాలా గర్వంగా చెప్పచ్చు అమ్మ, 2 లక్షల మొక్కలు ఇవాళకి 4-5 years నుంచి అంటే లోకల్ అంటే నేను బాగా నమ్మేది అంటే ఇప్పుడు ఎవరో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేషన్ తీసుకొచ్చిన వాళ్ళకన్నా కూడా ఆ ప్రాంతంలో పుట్టిన రైతు బిడ్డలకు తెలిసినంత వ్యవసాయం ఎవరికి తెలియదు. సో వాళ్ళకి అక్కడ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మోర్ దాన్ 100 people ఈ 2 లక్షల మొక్కలు మేము ఏదైతే అక్కడ పెట్టామో ఈ 2 లక్షల మొక్కల్ని శ్రద్ధగా ప్రతి ప్లాంట్ టు ప్లాంట్ కేర్ తీసుకుంటాం. మేము ప్రతి మీటింగ్ లోనే చెప్తాం, మొక్క అంటే అది మన బిడ్డ లాంటిది, అలా చూసుకోవాలి అన్నట్టుగా. సో ఆ ప్లాంట్స్ అన్నిటి కూడా కేర్ తీసుకోవడానికి ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూడాలంటే మనం రెయిన్ఫాల్ తక్కువ ఉంది, పీక్ సమ్మర్ని మనం ఫేస్ చేసాం. ఈవెన్ దెన్ వాటికి ప్రాపర్ వాటరింగ్ ఇస్తూ దాని కేర్ తీసుకుంటూ చేసాం. అలాగే మనం రీజనబుల్ ప్రైసెస్లోనే పబ్లిక్ కూడా మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో కస్టమర్స్ ఉన్నారో సో వాళ్ళకి మనం రీజనబుల్ అఫోర్డ్ ప్రైసెస్లోనే వాళ్ళకి డెలివరీ చేయగలిగాం. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు పట్టించుకుంటారో లేదో అట్లా వదిలేస్తుండే అది మొత్తం అంత గడ్డి పెరిగి ఏమైపోతుండేనో, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పోయి చూసుకుంటుండేనో. అట్లా కాకుండా మీరు ఇంత మెయింటైన్ చేస్తున్నందుకు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీరు ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారా? నథింగ్ మేడం, నథింగ్. ఈ ల్యాండ్ మనం ఎప్పుడైతే సేల్ చేసినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగే క్రమంలో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే ఉన్నారో 1-time ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ అది మొక్కల రూపంలో కానీ అలాంటిది ఏమి కూడా మనం కలెక్ట్ చేయట్లేదు మేడం అసలు. 3 రకాల లాభాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లాభం ఏంటంటే వాళ్ళ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎక్కడైనా సరే మీరు ఇలాంటి భూములు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మేము ఈ ప్లాంటేషన్ చేయడం, ఈ స్టాఫ్ని మనం అక్కడ పెట్టి వాళ్ళకి దాన్ని చేయడం వల్ల వాళ్ళ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎక్కడ మనం ఏది ఇన్వెస్ట్ చేసినా ఆ ల్యాండ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల ఈ ప్లాంటేషన్ కానీ లేకపోతే కేరింగ్, ఈ ఎంప్లాయీస్ని పెట్టి మనం అక్కడ చేసేదానికి ఏదైతే ప్రాసెస్లో ఉందో సో ఫస్ట్ వాళ్ళకి ల్యాండ్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. రెండోది ఈ ప్లాంట్స్ వల్ల అంటే మనం వాళ్ళకి ఏం ప్రామిస్ చేసామంటే మేడం వాళ్ళ దగ్గర నుంచి ఒక్క 1 రూపీ కూడా మనం ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఏమి కలెక్ట్ చేయకపోయినా ఈ మలబారు అండ్ మహాగని ఈ శాండిల్వుడ్ ఏదైతే ప్లాంటేషన్ చేసామో వీటి మీద ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క స్టేజ్లో మనకి ఇన్కమ్ ఇస్తుంది. సో మలబారు మహాగని ఉన్నాయి 7 to 8 years 9 years దాని మీద మనం ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే మన శాండిల్వుడ్ ఒక టైం పీరియడ్లో మన దాని నుంచి ఇన్కమ్. సో దీంట్లో వచ్చేటువంటి ఇన్కమ్ 50% కస్టమర్కి, 50% మేము తీసుకునేటట్టుగా వాళ్ళతో మేము అండర్స్టాండింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు తీసుకుంటారు. అంటే మనం ముందుగానే మనం ఇన్ని సంవత్సరాలు దాని మీద మ్యాన్ పవర్, మెషినరీ, ప్లాంట్ కేరు, ప్లాంటేషను
ఇవన్నీ ఆ సాయిల్ సంబంధించిన సాయిల్ ప్రిపరేషన్. ఓకే. మీకు కొన్ని ఏరియాస్లో అయితే మేడం, మీకు నిజంగా హానెస్టీ చెప్తాను నేను, అక్కడ మనకి ప్లాంట్కి అనుకూలంగా లేనటువంటి సాయిల్లో కూడా మేము దాన్ని డిగ్ చేసి మెషినరీ ద్వారా మేము ఫెర్టైల్ సాయిల్ మళ్ళీ సాయిల్ రీఫిల్ చేసి అక్కడ కూడా ప్లాంటేషన్ చేసాం. ఓకే. సో ప్లాంట్ని బతికించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో మేము దాన్ని చాలా ఒక తపస్సు లాగానే చేసాం, ఒక యజ్ఞం లాగానే చేసాం తప్ప ఏదో మనం దీన్ని ఒక రియల్ ఎస్టేట్ ఇన్కమ్ వస్తుంది అనేటువంటిది మాత్రం చేయలేదు. సో ఈ ప్లాంట్స్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ప్రభుత్వాలు, గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రైతు బంధు కానీ అలాగే వాళ్ళకి రైతు బీమా అని కానీ సమ్ డిఫరెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళకి 100%. బికాజ్ ఎందుకంటే వీళ్ళు కొనుక్కున్నది ఇక్కడ ఒకటి చిన్న అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కాదమ్మా, వాళ్ళు రైతులు. నేను వాళ్ళని రైతుల కిందే మాట్లాడతాను. దే ఆర్ నాట్ ఇన్వెస్టర్స్. మనం భూమి వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళు దే ఆర్ బికమింగ్ ట్రెడిషనల్ ఫార్మర్ అవుతున్నారు. కాకపోతే ఫార్మింగ్ మేము చేస్తున్నాం అంటే కౌలు రైతులు అన్నట్టు 100%. మేము కూడా అదే పద్ధతిలోనే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ లాగా తీసుకోవడం, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ లాగా తీసుకుని మేము మా ఇన్వెస్ట్మెంట్ తోనే ఫార్మింగ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ షేర్ చేస్తాం. సో 3 ways ఆఫ్ వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ ప్రొటెక్షన్ జరుగుతుంది, ఫార్మింగ్ మీద ప్లాంటేషన్ మీద కొంత వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అలాగే గవర్నమెంట్స్ వచ్చేటువంటి స్కీమ్స్ ఫార్మర్ వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకి అందుతాయి. కొనుక్కున్న వాళ్ళకి ఒక ఫామ్ హౌస్, ఒక ఫామ్ ల్యాండ్ ఉంది అన్న ఒక సంతృప్తితో పాటు దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవాలి, ఏం కొంటాంలే అనే ఆలోచన రాకుండా ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా దాన్ని మీరు మలచడం జరిగింది. దిస్ ఇస్ అ గుడ్ వే. బట్ కొంతమందికి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఎట్లా అనంటే వీళ్ళు ఇంత చెప్తున్నారు, ఇన్ని ఉన్నాయి అని అంటే అసలు రిజిస్ట్రేషన్ ఎట్లుంటుందో, రిజిస్ట్రేషన్ చేస్తారా, అక్కడే చేస్తారా, ఇంకెక్కడైనా చేస్తారా? సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా? మంచి క్వశ్చన్ రమ్య గారు. అసలు అంటే మనకి అసలు తెలంగాణ రెవెన్యూ యాక్ట్ ఎలా ఉంది, ఈ ధరణి పోర్టల్ ఈ ఫామ్ ల్యాండ్ అదే అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అనేది మనకు ఒకసారి తెలుసుకోవాలి. మనం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటున్నామో ఇది రిప్రజెంటేషన్ మీద జరగదమ్మా రిజిస్ట్రేషన్. అంటే మనం ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు నాకు ఒక 1 acre ల్యాండ్ ఉంటే అంటే 40 గుంటలు, మీరు నా దగ్గర కొనుక్కోవాలంటే 40 గుంటాస్ మాత్రమే నేను చేయగలను. 41 గుంటాస్ అంటే 1 acre 1 గుంటా మీకు చేయలేదు. అది ధరణిలో పాసిబిలిటీ లేదు. అంటే నాకు ఎంత ల్యాండ్ ఉందో అంతవరకే నేను సేల్ చేయగలను, కానీ మోర్ దాన్ దట్ 1 గుంటా కూడా మనం రిజిస్ట్రేషన్ చేయలేము, సేల్ చేయలేము. దిస్ ఈజ్ 1. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్న కస్టమర్ ఉన్నారో ఆ కొనుక్కున్న కస్టమరే డైరెక్ట్గా కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి, అంటే జాయింట్ రిజిస్ట్రార్ అంటారు, సబ్ రిజిస్ట్రార్ అంటారు వాళ్ళని, వారి సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు డాక్యుమెంట్స్ చదువుకుని ఎక్కడ కొనుక్కున్నారో ఏమిటో, ఏ ఊరు, ఏ సర్వే అంతా చూసుకుని వాళ్ళు సాటిస్ఫై అక్కడ సిగ్నేచర్ చేసి బయోమెట్రిక్ పెట్టి అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎంఆర్ఓ గారు దాన్ని అప్రూవల్ చేస్తే వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ వస్తుంది. అవును. సో రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడో మన చేతుల్లోనో లేకపోతే వేరే చోట ఎక్కడో లేకపోతే వాళ్ళ ఆప్షన్స్లోనో లేకపోతే వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళని హైడ్ చేసి రిజిస్ట్రేషన్ అసలు ప్రాసెసే లేదు మేడం. మన తెలంగాణ రెవెన్యూ యాక్ట్ లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలంటే ద పర్సన్ షుడ్ గో పర్సనల్లీ టు ద కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆఫీస్. ఆయన ప్రెజెన్స్ లోనే ఆయనే డైరెక్ట్ గా తంబు పెట్టి బయోమెట్రిక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వెరీ నైస్ సార్. ఈ క్లారిటీ ఉంటే చాలు సార్. ఇట్ గోస్ టు హైట్స్. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఇది ఒక చిన్న అపవాదం ఏంటంటే ఏదో రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ చేస్తే కోట్లు వచ్చేస్తాయి, సంపాదించేస్తారు. మీకు ఒకటి చెప్తాను, చెప్పండి. ఏ వృత్తి అయినా ఉద్యోగం చేసినా నెలాఖరు జీతం వస్తుందమ్మా, వ్యాపారం చేసినా కూడా చేసేది ఫైనల్ గా మన ఫ్యామిలీకి ఏదో 4 రూపాయలు సంపాదించాలి. దాంట్లో నేనేం చెప్పట్లేదు. మీరు అనుకునే అబ్నార్మల్ అమౌంట్స్ ఉన్నాయి ఈ మాట్లాడే కోట్లు, అవి మాత్రం లేదమ్మా ఈ ఫామ్ ల్యాండ్ బిజినెస్ లో. ఆనెస్ట్ గా ఫస్ట్ టైం ఇవాళ సుమన్ టీవీలో రమ్య గారు ఎదురుగుండా ఓపెన్ గా చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా. ఫామ్ ల్యాండ్ లో మీరు అనుకునేంత ఆదాయం ఉండదు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు క్లారిటీ చెప్తా. హైదరాబాద్లో ఒక వనస్థలపురం నుంచో ఒక ఎల్బీ నగర్ నుంచో కస్టమర్ని నారాయణ ఖేడ్ తీసుకెళ్ళి అక్కడ చూపించి అతనికి కావాల్సిన వసతులని ఈ జర్నీలో ఏర్పాటు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర దింపి మళ్ళీ మార్కెటింగ్ పర్సన్ ఇంటికి వెళ్తే ఆ కారు ఖర్చే దగ్గర యావరేజ్గా 9,000 వస్తుందమ్మా.
డెఫినెట్ గా. ఒక మార్కెటింగ్ పర్సన్ ఒక 10 కార్లు పెట్టినా కూడా ఒక్క సేల్ కూడా రాకపోతే అసలు ఊహించండి. వెరీ టఫ్. అందుకే మేము కంపెనీ పరంగా మేము చాలా కార్లు పెట్టి నిజంగా చాలా ఏదో అంటే ఎలా ఉంటుందంటే అక్కడ కార్ రాగానే కస్టమర్ రాగానే కొనేసాడేమో అలా ఉండదు. ఎందుకంటే మనం వాళ్ళకి చూపించగలం కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి మనం చెప్పగలం కానీ బలవంతంగా ఏది చేయలేం. సో అలా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక పెయిన్ఫుల్. అలాగే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఈ ప్లాంటేషన్ ఇయర్స్ టుగెదర్ మనం చేస్తున్నాం. చేయని వాడి గురించి నేను మాట్లాడను, ఇక వాళ్ళకి అది 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 వాళ్ళ ఇష్టం. నిజంగా వాళ్ళు చేస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు. ఈ ఇయర్స్ టుగెదర్ ఈ ప్లాంటేషన్ చేయడానికి అక్కడ చేయవలసిన ఎంప్లాయ్మెంట్, మిషనరీ, ఆ ప్లాంట్ కేర్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వీటన్నిటి మీద ఇయర్స్ టుగెదర్ మనం పెడుతూ పోతున్నాం. ఇదంతా కూడా కస్టమర్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో నుంచే తీయాలి. ఇదంతా వెళ్తూ అది ఏ సంవత్సరం అయినా మెయింటైన్ చేస్తూనే ఉండాలి. సో దీంట్లో చాలా తక్కువ లాభం ఉంటుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే నేను ఇవాళ చేస్తున్న అదర్ డిటిసిపి ప్రాజెక్ట్స్ కానీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో కానీ ఎంతో కొంత మనం ఒక అష్యూర్డ్గా మనం ఇంత రావచ్చు అని అనుకుంటాం. కానీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మాత్రం అలా చేస్తూ ఉన్న కొద్దీ దాంట్లో ఊహించే లాభాలు ఏమీ లేవు. చెప్తా, ఇది మంచి క్వశ్చన్. అమ్మేసి వదిలేసి ఇవన్నీ ప్లాంటేషన్ ఇవన్నీ పెట్టుకుంటున్నావు, ఈ సంవత్సరాలు నువ్వు అక్కడ స్టాఫ్ని పెట్టాలి, ఈ సాయిల్ ప్రిపేర్ చేయాలి, ప్లాంటేషన్ చేయాలి, కేరింగ్ చేయాలి, ఇదంతా చాలా ఇయర్స్ టుగెదర్ నీకు చాలా కంటిన్యూషన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. నేను ఒకటే మాట చెప్పా, దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. అక్కడ గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం కదా, 2 లక్షల మొక్కలు మీరు అనుకుంటున్నట్టుగా కొంతమంది అనుకుంటున్నట్టుగా పనికిరాని భూములు అనుకున్న చోట 2 లక్షల మొక్కలు పెట్టి ఇవాళ దాదాపు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ ఆ 4-5 సంవత్సరాలుగా చేస్తున్నానే, దాని ముందు ఈ డబ్బులు ఏవి తృప్తి ఇవ్వమ్మా. అది ద బెస్ట్. సో మీరు మీ మదర్ ల్యాండ్ కి చేస్తున్న సేవ అంతేనా? అంతే. మనకి సాటిస్ఫాక్షన్ కావాలంటే కేవలం పైసలు కాదు, మనం నిజంగా ఏదో ఒకటి చేసినాం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మదర్ ల్యాండ్ కి ఏదో చేసినాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. 100% చాలా గర్వంగా చెప్తాను ఈ యొక్క విషయంలో మేడం. వెరీ నైస్. ఆ ఏరియాలో మేము చేసిన ప్లాంటేషన్, నేను వేరే వ్యక్తుల గురించి వేరే సంస్థల గురించి అక్కడ చాలా ఎక్కువ మంది వచ్చేసి చేస్తున్నారు. దాని గురించి నేనేం మాట్లాడను. కానీ అక్కడ మేము చేసిన ప్లాంటేషన్ కానీ అక్కడ మేము ఇస్తున్నటువంటి కంటిన్యూషన్గా ఎంప్లాయ్మెంట్ కానీ నిజంగా అది మాత్రం 100% చాలా గర్వంగా చెప్తాను మేడం. వెరీ నైస్ సార్. అంటే మీరు చెప్తుంటే కూడా అర్థమవుతుంది మీ వాయిస్ లో కానీ మీ కళ్ళల్లో కానీ. సో మీరు ఎవరిని కూడా ఏ కస్టమర్ని కూడా బాధ పెట్టకుండా వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా మీరు మంచిగా, అంటే బిజినెస్ అనే పదాన్ని కొంచెం వినడానికి ఇబ్బందికరంగా చేసేసారు చాలా మంది, కానీ బట్ మంచి బిజినెస్గా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కాబట్టి వి కంప్లీట్లీ యాక్సెప్ట్. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు అనేది పొంతలు ఉన్నాయి అన్నట్టు 2 కూడా. సో దట్ ఈస్ వెరీ నైస్. బట్ ఇలాంటివి ఇంకా ఎన్నో చెయ్యాలి సార్, ఎందుకంటే సరిపోదు. చాలా మందికి కళ అని మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంది, ఏం చేయబోతున్నారు, ఏదైనా డిఫరెంట్ ఐడియా ఉందా, నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంది? అంటే ప్రజలకి అరే ఈయన చేసి ఈ ప్రాజెక్ట్ ఏంది, నెక్స్ట్ ఏంది అనేది తెలుసుకోవాలన్న ఒక స్థాయికి మీరు ఎదిగినరు ఆల్రెడీ. సో మరి నెక్స్ట్ మీరు ఇవ్వబోయే మంచి ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మన రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. ఎలా అంటే ఇప్పుడు రాజధాని, అది ద నేమ్ ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ క్యాపిటల్ అని చెప్పి, నెక్స్ట్ జనరేషన్ క్యాపిటల్ అని చెప్పి, అది బాంబే హైవే మీద అద్భుతమైనటువంటి ఆర్చి కన్స్ట్రక్షన్ చేశాము. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా కంటిన్యూషన్ జరుగుతున్నాయి. త్వరలోనే 3rd phase అప్రూవల్ కూడా మేము అప్లై చేస్తున్నాం. ఆ అప్రూవల్ రాగానే మేము ఏ రోజు కూడా కన్స్ట్రక్షన్స్లో కానీ ఈ ల్యాండ్స్ పరంగా కానీ మాకు లేని ల్యాండ్ని ఎప్పుడు ఆఫర్ చేయలేదు. ప్రీ లాంచింగ్ లాంటి పదాలు ఎప్పుడు మా దగ్గర లేవు మేడం. అసలు మా దగ్గర లేదు అసలు. ఇప్పుడు రాజధానిలో కూడా మాకు ఎల్పీ నెంబర్ వచ్చాకే సేల్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు రాజధానిలో 3rd phase అప్లై చేస్తున్నాం. సో అది అప్రూవల్ రాగానే అది కూడా రేరా రిజిస్ట్రేషన్ చేయించుకుని దాన్ని కూడా సేల్స్కి వెళ్ళబోతున్నాం. మన ఊరు అనేది ఏంటంటే నారాయణఖేడ్లోనే, అంటే ఒక రకంగా మాకు అక్కడ కనెక్టివిటీ నేను చెప్పాక ఇందాక. సో అక్కడ ఒక డిటిసిపి ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి, ఒక రెసిడెన్షియల్ లేఅవుట్ డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ ద బెస్ట్ అంటే లో కాస్ట్ డిటిసిపి ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ చెప్పాలంటే నీమ్స్ బోరో, మన ఊరు. చాలా తక్కువ ప్రైస్కి, అంటే రీజనబుల్గా అఫోర్డబుల్ ప్రైస్కి ఒక రెసిడెన్షియల్ ప్లాట్ విత్ ఆల్ అప్రూవల్స్
అక్కడ ఇస్తున్నాము. ఓకే. సో అక్కడ 2 phases వాళ్ళ అప్రూవల్ వచ్చింది, మనకి వర్క్ జరుగుతుంది. దట్ ఈస్ ద రన్నింగ్ ప్రాజెక్ట్. వీఆర్ ఇన్ టు కన్స్ట్రక్షన్స్. ఓకే. కన్స్ట్రక్షన్ ఈజ్ మై ప్యాషన్. 2003 నుంచి ఐఎమ్ డూయింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాను. మరి కన్స్ట్రక్షన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ కొనే వాళ్ళకి. ఏ ప్రొడక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో ఆ విత్ ఇన్ బౌండరీస్లో ఆ నామ్స్ ప్రకారం మనం చేసుకుంటూ దాన్ని మనం ఒక ప్రొసీజర్లో ఒక సిస్టమ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవుతుంది, ఏ ప్రాజెక్ట్ అయినా కస్టమర్ని ఇంప్రెస్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్లో మాటలు ఎక్కువ ఉంటాయి. నేను మా వాళ్ళకి అంతా చెప్తాను, ప్రోడక్ట్ చూపించండి, ప్రోడక్టే ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ డివిజన్కి వచ్చేసరికి మేము భానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున రీసెంట్గా, వెరీ రీసెంట్గా, అంటే పాతదంతా కన్నా కూడా వెరీ రీసెంట్ ప్రాజెక్ట్ చెప్తాను. లేక్ యూ అని చెప్పి ముత్తంగిలో 85 ఫ్లాట్స్ హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ 24 monthsలోనే మొత్తం ప్రాజెక్ట్ని యాజ్ పర్ నామ్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి కస్టమర్స్ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. అన్ని ఫ్లాట్స్ చక్కగా సేల్ చేసాం. వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఫామ్ చేసాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది. గవర్నమెంట్ నుంచి హెచ్ఎండి నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తో సహా అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసి హ్యాపీగా పొజిషన్ హ్యాండ్ అవుట్ చేస్తాం. దాంట్లో ఇంకా వర్క్ ఏం లేదు, చక్కగా ఆల్మోస్ట్ ఒక 8-9 months, ఆల్మోస్ట్ 1 year నుంచి ఫ్యామిలీస్ ఆర్ స్టేయింగ్ దేర్. దే ఆర్ వెరీ హ్యాపీ. కొంతమంది లేక్ వ్యూ అని పేర్లు పెడతారు తప్పితే అక్కడ లేక్ ఏమి ఉండదు అంటారు. లేక్ ఉందమ్మా, పక్కాగా లేక్ ఉంది. లేక్ పక్కనే ఉన్నటువంటి ప్రాజెక్ట్, అంటే నిజంగా మా తర్వాత ఇంక లేకే, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అది లేకే. అది హానెస్ట్ గా లేక్ క్యూ అని పెట్టింది కూడా లేక్ ఉందనే పెట్టాము. ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి భానోదయాస్ క్రిస్టల్. ఇదేంటంటే 4 towers ప్రస్తుతం మాకు అప్రూవల్ వచ్చింది మేడం. 15 floors భానోదయాస్ క్రిస్టల్, హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, 9 నేషనల్ బ్యాంక్స్ కానీ ఎల్ఐసి హౌసింగ్ అవన్నీ కూడా మనకి హౌసింగ్ లోన్ అప్రూవల్ చేస్తున్నాయి. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. నౌ వీ స్టార్టెడ్ సేల్స్. So before HMD approval, before RERA approval, I have not collected a single rupee from any customer. No pre-launching. ప్రస్తుతం ఏంటంటే క్రిస్టల్ అనే ప్రాజెక్ట్లో ప్రీ ఈఎంఐ చాలా మంది, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి నేను చెప్తాను. ప్రీ ఈఎంఐ స్కీమ్లో మనం సేల్ స్టార్ట్ చేసాం. అంటే ఎవరైనా ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన రెంట్కుంటున్నాడు, ఆయన ఒక 15,000, 20,000, 25,000 ఏదో ఫ్లాట్లో రెంట్కుంటున్నారు. వాళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నారు. సో మన దగ్గర ఫ్లాట్ తీసుకుంటే క్రిస్టల్ ప్రాజెక్ట్లో వాళ్ళకి బ్యాంక్ లోన్ మనమే వాళ్ళకి ఎలిజిబిలిటీ బట్టి బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాము. ఆ బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ సేవింగ్స్ లోంచి మనకు పే చేస్తున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ ఎప్పుడైనా సరే ఒక 1 rupee వాళ్ళకి లోన్ అమౌంట్ రిలీజ్ చేయగానే దే విల్ స్టార్ట్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ పార్ట్ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా, ఫిజికల్ గా ఫ్లాట్ వాళ్ళకి ఆక్యుపేషన్ ఇచ్చేదాకా ఇంట్రెస్ట్ పార్ట్ మనమే పే చేస్తూ, ఎస్ ఆ ఇంట్రెస్ట్ పార్ట్ మనమే పే చేస్తూ, సో వాళ్ళకి ఆక్యుపేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఉన్న రెంటెడ్ హౌస్ లో నుంచి ఇందులోకి షిఫ్ట్ అయ్యి రియల్ ఈఎంఐ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ రెంట్ పే చేసుకుంటే చాలా ఓన్ హౌస్ లో వాళ్ళ హ్యాండ్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్లీ. సో వాళ్ళ అంత అంటే నిజంగా ఇది వాళ్ళకి మంచి చేయాలి, మంచిగా అందరికి ఇల్లు కొనుక్కోవాలి, అందరికి సొంత ఇంటి కల్లా తీరాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు చేసే పని ఇది. కస్టమర్ ఇస్ మై పేరెంట్. సో అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెంట్ హౌస్లో ఉండి మళ్ళీ ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ ఈఎంఐ అక్కడ రెంట్ కట్టేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి సో ఇది కంప్లీట్ అయ్యేదాకా ఇంట్రెస్ట్ పార్ట్ మనమే పే చేస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ పరంగా కూడా మనం చాలా గ్యారంటీగా ఎష్యూర్డ్గా ఉన్నాం. 2027 March 31 కల్లా కంప్లీట్ వాళ్ళకి క్లబ్ హౌస్ ఏదైతే హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఎమ్యూనిటీస్ ఏదైతే ఇవ్వాలో ఆ ఎమ్యూనిటీస్తో 2027 March 31 కల్లా వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్ 100% కంప్లీట్ చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా కూడా ప్రామిస్ చేసాం. దీంట్లో ఇంకోటి కూడా ఏం చెప్పామంటే కస్టమర్కి ఏమైనా డిలే అయితే ఏంటి, ఎందుకంటే ఎందుకంటే డెఫినెట్ చెప్పే కదమ్మా, ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలా మంచి ఉంది చెడు ఉంది. మనం చెడు చూద్దాం అనుకుంటే చెడే కనబడుతుంది, మంచి చూడాలనుకుంటే మంచిని ఎత్తుకోవాలి సార్, చెడు కనబడుతుంటుంది. పర్ఫెక్ట్. నిజంగా ప్రస్తుతం అయితే మంచిని ఎత్తుకోవాల్సిందే.
సో 2027 మార్చ్ 31 తర్వాత ఒకవేళ ఏదన్నా అన్ఫోర్సిన్ ఏదన్నా పరిస్థితుల్లో మాది ఏదన్నా డిలే అయితే సో మేము వాళ్ళకి ఒక రెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చాం. ఓకే, రెంటల్ ఇన్సూరెన్స్ అంటే రెంట్ మీరే పే చేస్తారు. రెంట్ మేమే పే చేసేది. ఓ ఇది ఇంకా అద్భుతంగా ఉంది కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కొనాలన్న ధైర్యం చేయరు. మనమే రెంట్ ఇంట్లో ఉంటున్నాం, ఆ రెంట్ కట్టుకోవాలి, ఇంతే జీతం వస్తుంది, దీంట్లో ఇవి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఫీజులు కట్టాలి, ఇన్ని ఉంటాయి. దాంట్లో అసలు ధైర్యం చేయరు. కొంతమంది ధైర్యం చేసిన వాళ్ళల్లో కొంతమంది కరెక్ట్గా ప్లానింగ్ లేకపోవడం, లేకపోతే కరెక్ట్ వెంచర్ చూస్ చేసుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు అప్పుల పాలైపోతారు. సో ఈ రెండు అయ్యే అవకాశం లేకుండా మీ వంతు ఏదైతే సహాయం చేయొచ్చో అది చేస్తున్నారు మీరైతే. ఇది సహాయం ఏం కాదమ్మా, ఇది ఒక మేము వాళ్ళకి ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కోవడానికి తనకి ఎలాంటి మనం చేయగలిగితే ఈ ప్రాజెక్ట్లో మనం ఎలాంటివి చేయగలిగితే అతను ఆలోచిస్తాడు ఓ ఫ్లాట్ కొనుక్కోవడానికి ముందు రాగలడు అనేటువంటివి మనం అన్ని చేస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. చాలా ర్యాపిడ్ గ్రోత్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నిజంగా ఐ లైక్ ఇట్ సార్. ఇప్పుడు వరకు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఇట్లా కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు కానీ, ఫామ్ ల్యాండ్స్ అమ్మేవాళ్ళు కానీ, ఇట్లా రియల్ ఎస్టేట్ ఓవరాల్గా వీళ్ళల్లో మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఈ ప్లాంటేషన్, ఆ ప్లాంటేషన్, ఈ హంగామా, ఆ హంగామా, అక్కడ ల్యాండ్లో హంగామా కనిపించేలాగా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ చేస్తూ ఉంటారు వెంచర్స్. బట్ మీది యువర్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ యూఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ ద కస్టమర్. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. నిజంగా చెప్పాలంటే ఆల్ ది బెస్ట్. ఇలాంటివి ఇంకా మీరు చాలా చేయాలి, చాలా మందికి హెల్ప్ అవ్వాలి. అంటే మీరు అంటున్నారు సాయం కాదు అని, బట్ ఈవెన్ దో అది చేసే వాళ్ళు కూడా లేరు కాబట్టి నేను దాని సాయం కింద చెప్తున్నా అంతే. సో మీరు ఏదైతే మీ సైడ్ నుంచి చేయాలనుకుంటున్నారో కస్టమర్కి అది తప్పకుండా ఇట్లే ఇంకా కొనసాగాలి, ఇంకా మంచి మంచి వెంచర్స్ చేయాలి, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లాస్ట్గా వచ్చిన మాట ప్లీజ్. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్లో కానీ, అలాగే అంతకుముందు అమ్మిన లేక్ క్యూ ప్రాజెక్ట్ కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి క్రిస్టల్ ప్రాజెక్ట్లో కానీ, అలాగే ఈ డిటిసిపి ప్రాజెక్ట్స్లో కానీ మేము అమ్మటం మాత్రమే కాదమ్మా, మా దగ్గర ఉన్నటువంటి, ఇది చాలా ఇంపార్టెంట్, మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ, అలాగే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ, అలాగే మార్కెటింగ్ పీపుల్ కానీ వాళ్ళు కూడా కస్టమర్సే మాకు. వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఇది అంటే మార్కెటింగ్ వాళ్ళు అంతా అమ్మేశారు అని అనుకోవడం కాదు. మార్కెటింగ్ వాళ్ళు కూడా మీతో ఆ ప్రాజెక్ట్లో కొనుక్కున్నటువంటి మీ తోటి కస్టమర్సే వాళ్ళు. వెరీ నైస్. మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా మీతో పాటు అందులో కొనుక్కున్నట్టు కస్టమర్స్తో కొనుక్కున్నట్టు వాళ్ళు తోటి కస్టమర్స్. బేసిక్గా అంటే వాళ్ళు ఎంత నమ్మితే కొనుక్కుంటారో ఇది కూడా బేసిక్గా ఎవరన్నా అక్కడ పని చేసినప్పుడు ఇన్ అండ్ అవుట్ తెలుసుకుంటారు. వాళ్ళు తెలిసిపోతుంది కూడా చేస్తూ పక్కా తెలుసు. సో ఇన్ అండ్ అవుట్ తెలిసిన వాళ్ళు కూడా నమ్మి కొనుక్కున్నారు అని అంటే ఎంత ట్రస్టబుల్ ప్రాజెక్ట్ అనేది అక్కడనే అర్థమైపోతుంది. ఇట్స్ అ గుడ్ వన్ సార్, గుడ్ నోట్. ఇది మంచి నోట్ ఇది. వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాపం ఆయన కనిపించింది, ఆయన మనసిప్పి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. సో మీరు కూడా ఒకవేళ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ వెంచర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి ఫోన్ చేయండి, వాళ్ళే మాట్లాడతారు. మీరు లేదంటే వాళ్ళ ఆఫీస్కి మియాపూర్లో ఉందంటే అక్కడ పోయి కూడా మాట్లాడవచ్చు. సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.